హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్ 24x7 ఆఫ్ ది రికార్డ్. ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవ్వరికి అక్కడ శని ఆదివారంలో ఉండబుద్ధి కావడం లేదా? అంతా శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్ బాట పట్టి అనుభవించు రాజా అంటున్నారా? వేషాలు మార్చేసి క్లబ్బులు పబ్బులు అనే బ్యాచ్ ఒకటైతే మనది వీకెండ్ వ్యాపారం అంటూ ఇంకో బ్యాచ్ దుకాణం ఓపెన్ చేస్తుందా? అసలేంటి తతంగం? సీఎం ఎంత మొత్తుకుంటున్నా సర్కార్లో ఎవ్వరికీ అర్థం కావడం లేదా? అమరావతిలో ఏముంది బాసు, భాగ్యమంతా భాగ్యనగరిలోనే ఉంటేను అక్కడైతే ఇష్టం వచ్చినట్టు ఆడొచ్చు, పాడొచ్చు, అనుభవించేయచ్చు, దుమ్ము దులిపేయవచ్చు. ప్రస్తుతం ఏపీ సర్కార్లోని చాలా మంది మంత్రులు, కూటమి ఎమ్మెల్యేల మధ్య ఇవే చర్చలు జరుగుతున్నాయట. చర్చలేని కర్మ, వీకెండ్ వస్తే చాలు అంతా బై రోడ్ ఆర్ ఎయిర్ హైదరాబాద్లో వాలిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. పేరుకు శని ఆదివారాలైనా అసలు శుక్రవారం సాయంత్రం నుంచి ప్రోగ్రాం స్టార్ట్ అయిపోతున్నట్టు తెలుస్తోంది. ఆ 2 రోజులు చేయాల్సిన పనులని చేసేసి సోమవారం ఉదయం తిరిగి అమరావతి బాట పడుతున్నారట. పాలనా పరంగా, రాజకీయ పరంగా ఇది చాలా క్లిష్టమైన సమయం. అంతా అలర్ట్ గా ఉండాలి. విహారయాత్రలు, తానా సభలంటూ టూర్స్కు వెళ్లవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతలా మొత్తుకుంటున్నా వీకెండ్ వస్తే చాలు వీళ్లు మాత్రం డోంట్ కేర్ అంటున్నట్టు సమాచారం. కేవలం టీడీపీ నాయకులే కాదు, వైసీపీ, జనసేన లీడర్స్ కూడా వీకెండ్ స్పాట్ అంటే హైదరాబాదేనన్నది వాస్తవం అంటున్నారు. పవర్ లో లేని వాళ్ళ సంగతి ఎలా ఉన్నా అధికారం ఉండి భుజాల మీద బాధ్యతలు మోస్తూ సీఎం హెచ్చరిస్తున్నా కూడా అంత బాధ్యతారాహిత్యంగా ఉంటే ఎలా? మరి అంత లెక్కలేనితనమా అంటూ గుసగుసలాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. ఈ వ్యవహారంలో కాస్త లోతుల్లోకి వెళ్లి చూస్తే కొత్తవి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. రాష్ట్రానికి చెందిన ఒక మంత్రి గారు శని ఆదివారాలు తప్పకుండా హైదరాబాద్ లో అటెండెన్స్ వేయించుకుంటూ పేకాట శిబిరాల్లో బిజీ అయిపోతున్నారట. మరో 3 మంత్రులు ఇప్పుడున్న వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాలను, ఫార్మా కంపెనీలను, ఇతర వ్యాపారాలను రివ్యూ చేసుకోవడానికి శుక్రవారం రాత్రికే చలో హైదరాబాద్ అంటున్నట్టు సమాచారం. శని ఆదివారాల్లో పనులన్నీ చక్కబెట్టుకుని సోమవారం పొద్దున్నే ఫ్లైట్ లేదా బై రోడ్ విజయవాడ చేరుకుంటారట. కీలకమైన శాఖ నిర్వహిస్తున్న ఒక మంత్రి అయితే ఏకంగా గన్మెన్ ని కూడా వదిలేసి ప్రతి వారం హైదరాబాద్ వెళ్లి సేద తీరుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యేలైతే వారానికి 3 రోజులు హైదరాబాద్ లోని మకామట. అన్ని పార్టీల నేతలది ఇదే తీరు. చాలా మందికి హైదరాబాద్ లోనే స్థిర నివాసాలుండడంతో నియోజకవర్గాలను వదిలి ఇక్కడే ఉంటున్నారు. వ్యాపారాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, నిర్మాణాలు, ఇతర వ్యవహారాలతో హైదరాబాద్ లోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. అంతేకాదు హెల్త్ చెకప్లు, ఇతర అవసరాలకు హైదరాబాద్ ని ఎంచుకుంటున్నారు. కొందరైతే వీకెండ్ లో కాస్ట్యూమ్స్ మార్చి పబ్లకు, క్లబ్లకు తిరుగుతున్నారని సమాచారం. అలా ఎవరికి వారు మాకు హైదరాబాద్ అంటే మహా మక్కువ అంటూ రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. ఇదంతా చూస్తున్న వాళ్ళు మాత్రం వీళ్లకు అధికారం ఏపీలో కావాలి, ఎంజాయ్మెంట్ కు మాత్రం హైదరాబాద్ వెళ్తారా అంటూ గుసగుసలాడుకుంటున్నారట. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.